హలో అండి. పొద్దున్న శివయ్యకి పూజ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పువ్వులన్నీ తీసేయాలండి. ఎప్పుడు కూడా పొద్దున్న పెట్టిన పువ్వులు సాయంత్రంకి ఉంచుకోకూడదనమాట. సాయంత్రం మళ్ళీ ఫ్రెష్గా కొంచెం పువ్వులతో పూజ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ అవసరం లేదు. దీపం కూడా పెట్టుకోవాలండి. కానీ నేను పొద్దున్న వెలిగించిన దీపమేనండి, అలా వెలుగుతూనే ఉంది. నేను ఈరోజైతే మధ్యలో ఆయిల్ కూడా వేయలేదండి. చక్కగా వెలుగుతుంది ఈ దీపం. నేను ఎప్పుడైనా రోజంతా వెలగాలి అనే ఉద్దేశం ఉంటే మాత్రం ఈ దీపాలే వెలిగిస్తానండి. చూడండి ఎంత చక్కగా వెలుగుతుందో. ఇప్పుడు శివయ్యకి ఇవన్నీ తీసేసి, అసలు వాడిపోయిన పువ్వులు చాలామంది సాయంత్రం ఉంచేస్తారండి. అలా ఉంచకూడదు. ఫ్రీగా ఉండాలి దేవుడు సాయంత్రం. మన మీద కూడా అన్నీ వేసేసి అలా పొద్దున్నుంచి అలాగే ఉండాలంటే ఉండగలమా అండి? ఉండలేం కదా. చూడండి శివయ్య విభూతి రాసుకొని వెండిలాగా ఎలా మెరిసిపోతున్నాడో అదనమాట. ఇప్పుడు ఇంకా సాయంత్రం ఎక్కువ అలంకారాలు చేసేయకూడదండి. సింపుల్గా చేసుకొని శివయ్య దగ్గర స్తోత్రాలు అలాంటివి చక్కగా చదువుకోవాలి. అంతేగాని అభిషేకాలు కూడా చేస్తారండి. ఈరోజు మాస శివరాత్రి కాబట్టి శివయ్యకి ధూపం చూపించుకొని ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నమః శివాయ, ఓం నమః శివాయ. పండు, చిన్న బెల్లం ముక్క ప్రసాదాన్ని నివేదించుకున్నానండి. ఇదే నేను చేసుకున్న సింపుల్గా సాయంత్రం ప్రదోష వేళ పూజ. ఎందుకంటే పొద్దున్నే నేను అభిషేకం అవి చేశానండి, నాకు సాయంత్రం కుదరదని. ఇప్పుడు నాకు వచ్చిన స్తోత్రాలు అవి చదువుకుంటాను.